సరే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ నియమాలు పాటించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనుక 100 ఏళ్ల తర్వాత కూడా అంటే నేను భూముల సర్వే రైతుల భూముల సర్వే నిర్వహించాను, అది నేను మాత్రమే చేశాను. దీనికి సంబంధించి 100 ఏళ్ళు అయినా సరే కూడా దాని మీద ఫోటో కానీ నవరత్నాల లోగో కానీ తొలగించడానికి వీల్లేదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. రైతుల పాసు పుస్తకాల పైన కూడా ఫోటో ఉండాల్సిందే ఖచ్చితంగా, అది నేను మాత్రమే అది నా పేరు మీదే ఉండాలి, నా పేరు మీదే కొనసాగాలి ఎన్నేళ్లైనా సరే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. చూస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చి పక్షం రోజులవుతోంది. అయినా రాష్ట్రంలో కోడ్ అమలు అంతంత మాత్రమే. ప్రభుత్వ పెద్దలకు ఈసీ నియమావళి అంటే లెక్క లేకుండా పోయింది. రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల సర్వే అనంతరం రైతు భూమి చిత్రపటాన్ని తెలియజేసే ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఇతర రికార్డులపై తన బొమ్మలు ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. 100 ఏళ్ల తర్వాత కూడా భూముల సర్వే తానే ప్రారంభించాలని, సర్వే కార్యక్రమంలో తన పేరు తొలగించడం కుదరదని ఆయన అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకంగానే స్కీమ్ కొనసాగాలని, అందులో నుంచి తన పేరు తొలగించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అలాగే రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాల్లో తన బొమ్మ, నవరత్నాల లోగోలు తీసేయడానికి వీల్లేదని జగన్ ఆదేశించినట్లు సమాచారం. జగన్ ఆదేశాలతో భూముల సర్వే, ప్రత్యేకించి ముగిసిపోయిన సర్వేకు సంబంధించిన రికార్డుల నవీకరణపై సమీక్షించాలి అని సర్వే శాఖ నిర్ణయించింది. అదేదో ఆషామాషిగా కాకుండా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా పక్షం రోజుల పాటు సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సమీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల విధుల్లో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉన్న దశలో ఇటు రెవెన్యూ, అటు సర్వే సిబ్బందితో పక్షం రోజుల పాటు సమీక్ష నిర్వహించాలని షెడ్యూల్ ఇవ్వడంలోనే పెద్దల అసలు ఉద్దేశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పాస్ పుస్తకాలు, ఎల్పీఎంలపై జగన్ ఫోటోలు, నవరత్నాల లోగోలు తొలగించవద్దని సర్వే ఉన్నతాధికారి ఒకరు ఇటీవల జాయింట్ కలెక్టర్ను ఆదేశించిన విషయం ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీలపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల సమయంలో కూడా జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలు ముద్రించి రైతులకు అందించాలని, తద్వారా తాను అభిమానించే సీఎం జగన్ కు ఆయన పార్టీ వైసీపీకి లబ్ధి చేకూర్చాలన్నది ఆ అధికారి అసలు వ్యూహమై ఉండొచ్చు. ఈ వార్తపై సర్వే శాఖ కమిషనర్ స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, దాన్ని పాటిస్తామని ఆంధ్రజ్యోతి వార్తకు మార్చి 28న వివరణ పంపించారు. ఇక ప్రభుత్వం బయటకు చెప్పేదొకటి, ఆచరణలో చేసేది మరొకటి సరిగ్గా 3 రోజుల వ్యవధిలోనే నిరూపించింది. భూముల సర్వే 1, 2, 3 దశల రికార్డుల తయారీ, సర్వే పురోగతి, ఎల్పీఎం, పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష ఉంటుందని 30వ తేదీన జిల్లాల అధికారులకు షెడ్యూల్ పంపించారు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటే భూముల సర్వే పేరిట వారిని సమీక్షలకు పిలవడం, తాజాగా జరుగుతున్న సర్వే పనులను కాకుండా ఎప్పుడో ముగిసిపోయిన పనులు, రికార్డులు, ఎల్పీఎంల తయారీ, ముద్రణ, పంపిణీ గురించి సమీక్షించడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ పాటిస్తామని చెబుతూనే అందుకు విరుద్ధమైన పనులు చేయడం ఏంటని సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ ఒత్తిళ్లు ఉన్నాయని తెలిసింది. ఈసీ నిబంధనల ప్రకారం కొత్తగా రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలు, కొత్తగా ముద్రించే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లపై జగన్ బొమ్మలు, నవరత్నాల లోగోలను తొలగించాలి. ఈ పని చేయడం జగన్ కు ఏమాత్రం నచ్చలేదు. నా బొమ్మలే తొలగిస్తారా అంటూ అధికారులపై ఆయన ఫైర్ అయినట్లు తెలిసింది. నా బొమ్మలు ఉండి తీరాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టినట్లు తెలిసింది. అలాగే భూముల సర్వేను తానే ప్రారంభించాను కాబట్టి ఎన్నికలకు దానికి సంబంధం లేదని, అవసరమైతే ఈ విషయంలో ఈసీకి లేఖలు రాయాలని ఆయన అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. జగన్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన అధికారులు పాస్ పుస్తకాలు, ఎల్పీఎంలపై జగన్ బొమ్మలు కొనసాగించేలా ఎన్నికల సమయంలో రైతులకు పంపిణీ చేసే పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు వ్యూహం రచించినట్లు తెలిసింది. భూముల సర్వే, పాస్ పుస్తకాల పంపిణీ ఎన్నికలతో సంబంధం లేని అంశమని చెబుతూ ఆ కార్యక్రమాన్ని ఓ సీరియస్ అంశంగా తీసుకున్నట్లు తెలిసింది.
భూముల సర్వేకు సంబంధించి 1-3 దశలపై ఇవాటి నుంచి 16వ తేదీ వరకు విజయవాడ వేదికగా జిల్లాల వారీగా సమీక్షలు ఉంటాయని సర్వే శాఖ షెడ్యూల్ ఇచ్చింది. రేపు ఏలూరు, ప్రకాశం, కాకినాడ జిల్లాలపై సమీక్ష ఉంటుందని తెలిపింది. 3వ తేదీన ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాలు, 4న పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లాలు, 8వ తేదీన కృష్ణా, తిరుపతి, బాపట్ల, 10న పల్నాడు, అనకాపల్లి, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం, 12న కోనసీమ, సత్యసాయి, అనంతపురం, 15న తూర్పు గోదావరి, గుంటూరు, అల్లూరి, 16న నంద్యాల, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలపై సమీక్ష ఉంటుందని షెడ్యూల్లో తెలిపారు. ఇక ఈ సమీక్షకు ఆయా జిల్లాల అధికారులు అప్పటికే జగన్ బొమ్మలతో ముద్రించిన పాస్ పుస్తకాలు, ఎల్పీఎంలు, ఇతర డాక్యుమెంట్లను, వాటి ప్రజెంటేషన్లను తీసుకువస్తారు. వాటిని ఎప్పుడు రైతులకు పంపిణీ చేయాలో అందులో దిశానిర్దేశం చేస్తారు. పాస్ పుస్తకాలు, ఎల్పీఎంలో జగన్ బొమ్మల కొనసాగింపే ప్రధాన అజెండాగా సర్వే అధికారి సమీక్షలు నిర్వహించనున్నారని తెలిసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి వీటికి సంబంధించి? ఇచ్చే పాస్ పుస్తకాలు అలాగే ఎల్పిఎం మీద ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ అని. అందుకని ఖచ్చితంగా ఈ పాస్ పుస్తకాలు అలాగే ఎల్పిఎంల మీద జగన్ బొమ్మ ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి కూడా కొంతమంది అధికారులతో హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. దీని మీద అంటే ఏదైతే ఇప్పటికే రెవెన్యూ భూముల సర్వేకి సంబంధించి ఒక మొత్తం కూడా సమీక్ష అన్ని కూడా పూర్తయ్యాయి. మళ్ళీ తాజాగా వీటి మీద ఒక సర్వే వారం రోజుల పాటు ఒక సర్వే నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏదైతే ఈ ఆదేశాలు జారీ చేశారో అది కేవలం అంటే ఓ పక్కన రెవెన్యూ అధికారులందరూ కూడా ఎన్నికల విధుల్లో మొత్తం కూడా తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భూ సర్వేకి ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ అధికారి ఈ వ్యక్తిగతమైన ఎజెండా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా కూడా మొత్తం కూడా చూసే విధంగా కూడా ఈ సమీక్షలు అయితే ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమీక్షల ద్వారా ఏదైతే భూ రికార్డ్స్ ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన కాగితాలు కానీ వాటికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 2వ తేదీ నుంచి వరుసగా దాదాపు 6 రోజుల పాటు ఈ సమీక్ష అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలు అలాగే ఎల్పిఎం మీద ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండి తీరాలని చెప్పి కూడా అధికారి ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే దీన్ని తీవ్రంగా ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల వద్ద ఉండే ఈ పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఎలా ఉంచుతారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు చెప్పేది కానీ లేదా వైసీపీ ఎజెండాని ఏదైతే అధికారులు అమలు చేస్తారో ఖచ్చితంగా ఈ పాస్ పుస్తకాల మీద ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండి తీరాలి అని కూడా చెప్తారు. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ భూ సమగ్ర సర్వే కూడా చేపట్టింది ఒక జగన్ మాత్రమే. అందుకనే ఖచ్చితంగా ఆయన బొమ్మతో ఈ పాస్ పుస్తకాలు అయితే ఉండాలి అని చెప్పి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రక్రియను శ్రీకారం చుట్టింది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. అందుకనే ఖచ్చితంగా దీన్ని ఈ పాస్ పుస్తకాల మీద అలాగే ఎల్పిఎంల మీద ఖచ్చితంగా జగన్ బొమ్మ ఉండి తీరాలని కూడా హుకుం అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. అవసరం అయితే ఏదైతే ఈ పాస్ పుస్తకాల మీద బొమ్మకేళ్ళు ఎన్నికల కోడ్కి ఎటువంటి సంబంధం లేదు అని కూడా చెప్పాలని కూడా అధికారులకైతే తెలియజేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా అదే ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి వారి నుంచి కూడా అనుమతి తీసుకుని వీటి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కూడా అధికారి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే దీన్ని మాత్రం విపక్షాలు అయితే తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో వచ్చిన తర్వాత కూడా ఈ పాస్పోర్ట్ బుక్స్ మీద
జగన్ బొమ్మ ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు జగన్ ఆదేశాలు అయితే ఖచ్చితంగా ఈ కింది స్థాయి అధికారులు అయితే పాటించి తీరుతున్నారు. ఎందుకంటే కొంతమంది అధికారులు అయితే ఇప్పుడు కూడా జగన్ ఏ విధంగా అయితే చెప్తున్నారో వాటిని ఖచ్చితంగా ఇదంతా కూడా అమలు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రధానంగా ఈ పాస్ పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఎల్పిఎంల మీద కావచ్చు, లేకపోతే ఈ రికార్డ్స్ మీద కావచ్చు, ఖచ్చితంగా జగన్ కి సంబంధించిన బొమ్మలతో పాటు నవరత్నాల లోగోకు సంబంధించిన ఎంబ్లం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి కూడా హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ బుక్స్ మీద అంటే పాస్ పుస్తకాల మీద వీటన్నిటి మీద ఖచ్చితంగా వాటిని ముద్రించే రైతులకు కానీ ఎవరైతే రికార్డ్స్ అవి తీసుకుంటారో వాటి మీద ఇది ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి కూడా హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు ఈ జగన్ మెప్పు కోసం ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.